దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మాంగళ్య బంధం ఎపిసోడ్ నంబర్ 123. పెద్ద బాస్ వచ్చారా? కాస్త బట్టలు కప్‌బోర్డ్‌లో పెట్టడానికి సహాయం చేయండి అని అడుగుతుంది. బట్టలు సర్దటం కాదే, నీ పీక పిసికేయాలన్నంత కోపం వస్తుంది అంటూ కోపంగా తన దగ్గరికొస్తాడు. అంత తప్పు నేనేం చేశాను అని అడుగుతుంది బుంగమూతి పెట్టుకుంటూ. చేసిందంతా చేసి ఇంకా నేనేం చేశానని ఏమీ ఎరగనట్టు అడుగుతున్నావా? అసలు మా ఇంటికి ఎందుకొచ్చావే? అని అడుగుతాడు. తేజ కొంటెగా శ్రీకర్ మెడ చుట్టూ మాలలాగా చేతులు వేసి, ఇది మీ ఇల్లు కాదు, మన ఇల్లు అంటుంది. శ్రీకర్ తన 2 చేతులు తీసి, ఈ అతి తెలివి చూపిస్తేనే చంపేస్తాను అంటాడు. తేజ కోపంగా మూతి తిప్పుకొని మళ్ళీ బట్టలు సర్దుతుంటుంది. ఏంటి? మా అమ్మ నిన్ను చూసి భయపడుతుందా? అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని చూసిందా? నా ముందే మా అమ్మని ఎన్ని మాటలన్నావే దుర్మార్గురాలా! అంటాడు కోపంగా చూస్తూ. అలా మాట్లాడి రెచ్చగొట్టాను కాబట్టే మీ అమ్మగారు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకుండా ఉండిపోయింది అని అంటుంది. శ్రీకర్‌కి ఇంకా లైటు వెలగక అర్థం కానట్టుగా చూస్తుంటాడు. నాది మట్టి బుర్ర అనుకున్నాను. మీది కూడా మట్టి బుర్రేనా? నేను కావాలని మీ అమ్మగారిని మాటలతో రెచ్చగొట్టి ఇంటి నుంచి వెళ్ళకుండా ఆపాను. ఆ విషయం మీకు అర్థం కాక నా మీద ఇలా ఎగురుతున్నారు అంటుంది మూతి తిప్పుకుంటూ. ఓహో! అప్పుడే నీ కోడలు తెలివితేటలు మొదలుపెట్టావా? అని అడుగుతాడు చిరాగ్గా. కోడలన్నాక మొదలు పెట్టాలి కదా! అయినా ఇప్పుడు ఏం జరిగిందని అంతలా ఫీలవుతున్నారు? మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళకుండా నా మాటలతో తాళం వేశారు కదా! దానికి మెచ్చుకోవాల్సింది పోయి తిడుతున్నారెందుకు? అని అడుగుతుంది బట్టలు సర్దటం పూర్తి చేసి. శ్రీకర్ బెడ్ దగ్గరికొచ్చి నీరసంగా కూర్చొని, మీ గొడవలతో ఒక్క రోజుకే నా తల వాచిపోయింది. రోజు మీ అత్తా కోడల మధ్య ఇక నేను చచ్చిపోవాలేమో. చూడు, మా అమ్మ ఏదైనా తొందరపడి మాట్లాడినా నువ్వు మాత్రం సైలెంట్‌గా ఉండు అంటాడు. ఈ మాట ఏదో మీ అమ్మగారికి కూడా చెప్తే మంచిది అంటూ శ్రీకర్ పక్కకొచ్చి కూర్చుంటుంది. శ్రీకర్ ఇబ్బందిగా తనకు దూరం జరుగుతూ, ఎవ్వరికి చెప్పాల్సినవి వారికి చెప్తున్నాను. నువ్వు నేను చెప్పే మాట విను అంటాడు. వింటానులే పెద్ద బాస్. ఇక ఆ విషయాలు వదిలేసి నాతో మంచిగా మాట్లాడండి అంటూ శ్రీకర్‌కి దగ్గరగా జరిగి కూర్చుంటుంది. మంచిగా మాట్లాడడం అంటే ఏమిటో నాకు తెలీదు అంటూ తనకు మళ్ళీ దూరంగా జరుగుతాడు. సరే, మంచిగా మాట్లాడడం రాకపోతే నాకు ఉమ్మా ముద్దులు పెట్టండి అంటూ శ్రీకర్‌ని హత్తుకొని కూర్చుంటుంది. మా అమ్మకి అలా ఉమ్మా ముద్దులు పెట్టే వ్యవహారాన్ని ఇంత దూరం తీసుకొచ్చావు అంటూ మళ్ళీ దూరం జరుగుతాడు. సరే, ఉమ్మా ముద్దులు వద్దులే, ఏకంగా శోభనం చేసుకుందామా అంటూ శ్రీకర్ థైస్ మీద చేయి పెడుతుంది. దాంతో శ్రీకర్ బాడీ ఒక్కసారిగా షేక్ అవుతూ, నువ్వు ఎక్కువ చేస్తున్నావు తేజ అంటూ థైస్ మీద నుంచి విసిరిగా తన చేతి తీసి ఇంకా దూరంగా జరగబోయేసరికి బెడ్ చివరికొచ్చి కింద పడబోతాడు. దాంతో తేజ శ్రీకర్‌ని కింద పడనివ్వకుండా గట్టిగా పట్టుకొని మీదకి గుంజుకొని బెడ్ మీద పడిపోతుంది. దాంతో శ్రీకర్ కూడా అమాంతం వచ్చి తేజ మీద పడతాడు. మీద పడిన శ్రీకర్‌ని తేజ గట్టిగా పట్టుకొని నవ్వుతూ, ఏంటి పెద్ద బాస్, రాత్రి దాకా ఆగలేకపోతున్నారా? సరే మీ ఇష్టం. నాకు ఇప్పుడైనా పర్వాలేదు అంటుంది సిగ్గుపడుతూ. ఛీ! నీకసలు సిగ్గులేదు. నన్ను వదులు అంటాడు తన మీద నుంచి లేవబోతూ. ఒక్క ఉమ్మ ముద్దు పెట్టండి వదిలేస్తాను అంటుంది నవ్వుతూ. ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించావంటే ముద్దులకు బదులు గుద్దులిస్తాను జాగ్రత్త అంటూ తన మీద నుంచి లేస్తాడు. తేజ కూడా లేచి కూర్చొని, ఏంటి పెద్ద బాస్, ముద్దులు అడుగుతుంటే గుద్దులు ఇస్తానంటున్నారు. ఇంతకీ మన శోభనం ఎప్పుడు చేసుకుందామో చెప్పండి అని అడుగుతూ శ్రీకర్ భుజం మీద వాలుతుంది. శ్రీకర్ తన్ని దూరంగా పెట్టి, పిచ్చి వేషాలు వేయకుండా నాకు దూరంగా ఉండు. ఆఫీస్ వర్క్ మధ్యలో వదిలేసి వచ్చాను. నేను ఆఫీస్‌కి వెళ్ళాలి అంటూ తన్ని వదిలించుకొని బయటికి వెళ్తాడు. తేజ కాస్త నీరసపడుతూ, అబ్బో! నా మొగుడు ఇప్పట్లో లొంగేలాగా లేడే! గట్టిగా ప్రయత్నించక తప్పేటట్టు లేదు అని అనుకుంటుంది.
శ్రీకర్ రూములోంచి బయటపడి ఊపిరి పీల్చుకొని, వామ్మో! నా బంగారం ఏంటి ఇంత స్పీడ్‌గా ఉంది? అప్పుడే శోభనం అంటుందేంటి? నేను దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలిదంతా అరవింద్ వల్ల జరిగింది. ఆఫీస్‌కి వెళ్ళి వాడి సంగతి చెప్పాలి అని అనుకొని బయలుదేరతాడు. తేజ రూమ్‌లో కూర్చొని ఆలోచించుకుంటూ, పాపం అన్నయ్యని చాలా బాధపెట్టి వచ్చాను. ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడాలి అనుకొని సాకేత్‌కి ఫోన్ చేస్తుంటుంది. బాధతో కృంగిపోయి ఉన్న సాకేత్ బెడ్ మీదున్న ఫోన్ రింగ్ కావడం చూసి, దానిని చేతిలోకి తీసుకొని చూసేసరికి తేజ కాలింగ్ అని కనిపిస్తుంటుంది. వెంటనే కోపంతో ఫోన్ పక్కకు పడేస్తాడు. అప్పుడే సాత్విక అక్కడికొచ్చి తేజ కాల్ చేయడం చూసి, "ఒక్కసారి తేజతో మాట్లాడు సాకేత్" అంటుంది బాధగా చూస్తూ. "నేను మాట్లాడను" అని మొహం తిప్పుకుంటాడు. సాకేత్ చెప్పినా వినే పరిస్థితిలో లేడని అర్థం చేసుకొని సాత్విక ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో తేజ" అంటుంది. "వదినా, నేను ఇక్కడ బాగానే ఉన్నాను చెప్పడానికి ఫోన్ చేశాను" అంటుంది తేజ. "అక్కడి విషయాలన్నీ అరవింద్ మాకు ఫోన్ చేసి చెప్పాడు తేజ. మా అమ్మని ఎదిరించి లోపలికి వెళ్ళావంట కదా" అని అడుగుతుంది. "అలా చేయక తప్పలేదు వదినా" అంటుంది బాధపడుతూ. "ఒక్కొక్కసారి తప్పదులే తేజ, కఠినంగానే ఉండాలి" అంటుంది సాత్విక. "నాకు అన్నయ్యతో మాట్లాడాలని ఉంది వదినా" అంటుంది బాధగా. "అది మీ అన్నయ్య మాట్లాడటానికి ఇష్టపడట్లేదు తేజ" అంటుంది సాత్విక బాధపడుతూ. "ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయి వదినా, నేను మాట్లాడతాను" అంటుంది తేజ కన్నీళ్ళు పెట్టుకుంటూ. సరే అని స్పీకర్ ఆన్ చేసింది సాత్విక. "హలో అన్నయ్య, నేను నిన్ను చాలా బాధ పెట్టానని నాకు అర్థమవుతుంది. కానీ అన్నయ్య, ఇక్కడ నేను సంతోషంగా ఉంటాను. పెద్ద బాస్ గురించి నాకన్నా మీకే బాగా తెలుసు కదా. పైకి కోపంగా ఉంటారు కానీ నేనంటే ఆయనకు చాలా ఇష్టం. మీరు ఇంకా నా మీద కోపంగా ఉంటే ఏదో బాధగా ఉంది. మీరు నా గురించి బాధపడకండి అన్నయ్య" అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఆ మాటలు వింటుంటే ఇక్కడ సాకేత్ కూడా కన్నీళ్ళొస్తుంటాయి. కానీ ఆ బాధను దిగమింగుకొని, పరాయి వాళ్ళ మీద నాకెందుకు కోపంగా ఉంటుంది? అదే నా తోడబుట్టిన చెల్లెలైతే నా మాట మీద గౌరవం ఉంచి నేను చెప్పినట్టు విని ఇక్కడే ఉండిపోయేదేమో. కానీ నువ్వు తోడబుట్టిన చెల్లెలివి కాదు కదా అలా ఉండటానికి అంటాడు కఠినంగా. అది విని తేజ ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ, కానీ నువ్వు నాకు తోడబుట్టిన అన్నయ్య కంటే ఎక్కువ అన్నయ్య. నాకు నిజంగా తోడబుట్టిన వాళ్ళు ఉన్నా కూడా నువ్వు చూపించే శ్రద్ధ నా మీద చూపించకపోయేవాళ్ళేమో. కొన్ని రోజుల్లోనే అన్నయ్య ప్రేమ ఇలా ఉంటుందా అని చూపించారు. మీ ప్రేమాభిమానాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నయ్య. మీ మీద నాకు ఎప్పటికీ గౌరవ మర్యాదలు అలాగే ఉంటాయి. నా మంచికో చెడుకో మిమ్మల్ని చాలా బాధ పెట్టాననేది నిజం. దయచేసి నన్ను క్షమించండి అన్నయ్య అని అడుగుతుంది దీనంగా. సాకేత్ కన్నీళ్లు పెట్టుకుంటూనే తేజ ఫోన్ కట్ చేస్తాడు. "హలో అన్నయ్య" అంటూ కట్టైన కాల్ని చూస్తూ తేజ ఇంకా ఏడుస్తుంటుంది. సాకేత్ కూడా బాధపడుతూ కూర్చుంటాడు. సాత్విక అభిమానంగా సాకేత్ మొహాన్ని చేతిలోకి తీసుకుని, "నీ కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోతున్నాను సాకేత్" అంటుంది బాధపడుతూ. సాకేత్ సాత్వికని హగ్ చేసుకుని, "ఇక మనకి ఎవరూ లేరు సాత్విక. చెల్లెలు అనుకున్న తేజ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇక నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకు ఎవరూ లేరు" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సాకేత్ బాగా కృంగిపోయాడు. ఈ బాధల నుంచి ఎప్పుడు బయటపడతాడో ఏమో అర్థం కావట్లేదు అని అనుకుంటూ సాత్విక కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక్కడ తేజ కూడా అలాగే ఏడుస్తూ కూర్చునుండగా బిందు, సింధు రూమ్ డోర్ తీసి నిదానంగా లోపలికి చూస్తుంటారు. తేజ వాళ్ళు రావటం గమనించి పిల్లల్ని చూడగానే కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతూ, "బిందు, సింధు, మీతో మాట్లాడి చాలా రోజులవుతుందమ్మా, రండి" అని పిలుస్తుంది. బిందు, సింధుతో పాటు పవన్, విద్య కూడా వచ్చి "హాయ్ తేజ" అంటారు. తేజ మొహం ఒకలా పెట్టి, "ఇప్పుడు నేను మీకు వదినవుతాను కదా, ఎంచక్కా నన్ను వదిన అని పిలవచ్చు కదా" అని అంటుంది. "మాకు కూడా వదిన అని పిలవాలనుంది.
కానీ కళ్యాణి పెద్దమ్మ మిమ్మల్ని అలా పిలవొద్దని చెప్పింది అని అంటుంది సింధు ముద్దు ముద్దు మాటలతో. మా అత్త పిల్లలతో కూడా నన్ను సాధిస్తుందన్నమాట అని అనుకొని, సరేలే మీరు నన్ను ఎలా పిలిచినా నాకు పర్వాలేదు. మీతో కలిసి ఆడుకొని చాలా రోజులైంది. బయటికి వెళ్ళి ఆడుకుందామా అని అడుగుతుంది. అమ్మో! బయటికా? పెద్దమ్మ నీతో ఆడటం చూస్తే మమ్మల్ని తిడుతుంది తేజ. ఈ రూమ్‌లోనే నీతో కాసేపు ఉందామని పెద్దమ్మకు తెలియకుండా వచ్చాము అంటారు పిల్లలు. తేజ నవ్వుతూ పిల్లల్ని దగ్గరకు తీసుకొని, సరే బయటికొద్దులే. కానీ మీరు ఇక్కడే డాన్స్ చేసి, పాటలు పాడుతూ నన్ను నవ్వించాలి అని అంటుంది. ఓహ్! అలాగే తేజ. కానీ ఏదైనా కాస్త సైలెంట్‌గా చేద్దాం అంటూ పిల్లలు తేజతో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఆఫీస్‌కి వెళ్ళిన శ్రీకర్ అరవింద్ షర్ట్ కాలర్ పట్టుకొని, అసలు తేజని మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? ఏంటి ఈ గొడవంతా? అని అడుగుతాడు చిరాకు పడుతూ. అరవింద్ కాస్త కోపంగా షర్ట్ కాలర్ మీద నుంచి శ్రీకర్ చేతులు తప్పిస్తూ, తీసుకురాకపోతే నీ లవ్వర్ బాయ్ నీ బంగారాన్ని వర్ధన్‌కి కట్టబెట్టేలా ఉన్నాడు. అందుకే ఇలా చేయాల్సొచ్చింది అని అక్కడ జరిగిన విషయాలు చెప్తాడు. అది విని శ్రీకర్ ఆశ్చర్యపోతూ, ఇప్పుడు నా గురించి రాజారాం గారు ఏమనుకుంటున్నారోనని ఇబ్బందిగా ఉందిరా అంటాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది రాజారాం గారి గురించి కాదురా, తేజ గురించి. తేజ నీ మీద ఎంత ప్రేమ ఉంటే రాజారాం గారి మనవడైన వర్ధన్‌తో సంబంధం వదులుకొని నీ దగ్గరికి వచ్చి ఉంటుందో ఆలోచించు అని చెప్పి అరవింద్ వెళ్ళిపోతాడు. అరవింద్ మాటలకు శ్రీకర్ బాధగా ఆలోచిస్తూ తల్లికి చేసిన ప్రమాణాన్ని గుర్తుకు తెచ్చుకొని, సారీ తేజ, నీకోసం అమ్మని వదులుకోలేను, అమ్మ కోసం ఇక నిన్ను కూడా వదులుకోలేను. కానీ తేజ, నువ్వు సాకేతిని చాలా బాధపెట్టి వచ్చావు. నీ మీద పెట్టుకున్న వాడి ఆశలన్నీ ఒక్కసారిగా కూల్చేసి వచ్చావు. ఆ పిచ్చోడు నీ కోసం ఎంతలా కుమిలిపోతున్నాడో అని తలుచుకుంటూ బాధపడుతుంటాడు. అరవింద్ అతని క్యాబిన్‌లోకి వచ్చి కూర్చుంటూ, ఈడియట్! పెళ్ళాన్ని తీసుకొచ్చినందుకు సంతోషపడకుండా నా షర్ట్ కాలర్ పట్టుకుని బెదిరిస్తున్నాడు అని తిట్టుకుంటూ ఉండగా, అరవింద్ ఫోన్‌కి అను నంబర్ నుంచి కాల్ వస్తుంటుంది. ఎవరిది ఈ నెంబరు అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అంటాడు. అరవింద్ బాబు గారు, నేను సూరమ్మని అంటుంది. సూరమ్మ అనగానే అరవింద్‌కి చరణ్ గుర్తొచ్చి, ఏంటి సూరమ్మ నాకు ఫోన్ చేశావు? చరణ్ బాగున్నాడు కదా? ప్రాబ్లం ఏమీ లేదుగా అని కంగారుగా అడుగుతాడు. అయ్యో! అదేమీ లేదండి. చరణ్ బాబు గారు బాగానే ఉన్నారు. నేను పవిత్రమ్మకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మీరు ఇంట్లోనే ఉన్నారా బాబుగారు? ఉంటే ఒకసారి పవిత్రమ్మకి ఫోన్ ఇస్తారా? అని అడుగుతుంది సూరమ్మ. నేను ఆఫీస్‌లో ఉన్నాను సూరమ్మ. ఏదైనా అర్జెంట్ విషయమా? అర్జెంట్ ఉంటే నాతో చెప్పు పర్వాలేదు అంటాడు అరవింద్. అర్జెంట్ అని ఏమీ లేదు అరవింద్ బాబు గారు. ఆ మధ్య పవిత్రమ్మ వైజాగ్ వచ్చినప్పుడు మా అన్నయ్య కొడుక్కి ప్రాణాల మీదకొస్తే గుండె ఆపరేషన్ కోసం 5,00,000 సహాయం చేసి మా అన్నయ్య కొడుకుని బతికించింది. దానికి మా అన్నయ్య పవిత్రమ్మకి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాడు. మా అన్నయ్యని పవిత్రమ్మతో మాట్లాడిద్దామని ఫోన్ చేశాను అని అంటుంది సూరమ్మ. అది విని అరవింద్ ఆశ్చర్యపోతూ, పవిత్రకి ప్రాణాలు తీయడమే తెలుసనుకున్నాను. కానీ ప్రాణాలు నిలబెట్టడం కూడా తెలుసా? అని ఆలోచిస్తుండగా, ఒకసారి మా అన్నయ్య మీతో మాట్లాడతాడంట అరవింద్ బాబు గారు. ఫోన్ ఇవ్వమంటారా? అని అడుగుతుంది సూరమ్మ. ఇవ్వు సూరమ్మ అంటాడు అరవింద్. నమస్కారం సార్. పవిత్ర మేడంకి మేము ఎంతగానో రుణపడి ఉన్నాం సార్. ఆ దేవతమ్మ మాకు సహాయం చేయకపోతే ఈరోజు నా కొడుకు ప్రాణాలతో దక్కేవాడు కాదు. నా కొడుక్కి ఆయుష్ పోసిన ఆ దేవత ఎప్పుడూ చల్లగా ఉండాలని ఈ పేదోడు కోరుకుంటున్నాడు సార్ అంటూ పవిత్ర మంచితనం గురించి చెప్తూ మాట్లాడుతుంటాడు. పవిత్ర గురించి వాళ్ళ మాటల్లో కొత్తగా వింటున్న అరవింద్ ఆశ్చర్యపోతూ, సరే మీరు ఫోన్ చేసినట్టుగా నేను పవిత్రకి చెప్తానులే. లేదంటే మీరు కొద్దిసేపు ఉన్నాక పవిత్ర ఫోన్‌కి ట్రై చేయండి అంటాడు. అలాగే సార్. మీ జంట ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు. అరవింద్ ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ, ఆ రోజు విద్యని
పైనుంచి పడేయాలని చూసిన సంఘటన గుర్తు తెచ్చుకుంటూ, ఇప్పుడు వీళ్ళ మాటల్ని గుర్తు చేసి ఆలోచించుకుంటూ, పవిత్రని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. తనలో ఇంత మంచితనం ఉన్నప్పుడు శ్రీకర్ సాకేత్ వాళ్ళని చంపాలని ఎందుకు చూస్తుంది అని అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాం. పవిత్ర గురించి కొత్తగా ఆలోచిస్తున్న అరవింద్ తన పరిస్థితి గురించి తెలుసుకోగలుగుతాడా? తల్లి మీద ప్రమాణం చేసిన శ్రీకర్ తేజాని దూరం పెట్టగలుగుతాడా? సాకేత్, తేజ మధ్య దూరం ఏర్పడనుందా? తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.